హాయ్ అండి, ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేద్దాం. మీరు టమాటాలను స్కిప్ చేస్తే ఇందులో కొంచెం చింతపండును యాడ్ చేసుకోండి. వీటన్నిటిని 2 మినిట్స్ మూత మూసి ఉడికించుకోవాలండి. ఇది కొంచెం మగ్గాక ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేయండి. వీటిని బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు ఇందులో వేద్దాం. ఇప్పుడు దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఒకసారి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో ఒకసారి వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకొని రోటి పచ్చడిలోకి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అందులో పోపు దినుసులను యాడ్ చేయండి. పోపు దినుసులు వేడయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.